వెళ్తూ ఉన్నారు. ఒకసారి తిరుపతి వెళ్దాం. తిరుపతిలో దామోదర్ ఉన్నారు, అక్కడ ఏర్పాటు చేసిన క్యాంపు దగ్గర. సార్ దామోదర్, ఏ హాస్పిటల్స్ టైఅప్ అయ్యి అక్కడ పెట్టించారు? పేషెంట్లు వచ్చే వాళ్ళలో ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? అశోక్, మనము ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో పలమనేరులోని రంగమహల్ ఏరియాలో ఉన్న అదే హాస్పిటల్లోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు ఇక్కడ వారికి వైద్య పరీక్షలతో పాటు అదేవిధంగా అవసరమైన శస్త్రచికిత్సలకు కూడా సిద్ధంగా ఉన్నారంటారు. కార్డియాలజీతో పాటు గైనకాలజీ, అదేవిధంగా ఏదైతే మిగతా విభాగాలకు సంబంధించి అన్ని రకాల చికిత్సలు నిర్వహిస్తున్నాము. ఏదైతే మనకు ఇక్కడ డిఎస్పి ప్రభాకర్ గారు కూడా సహకరించారు. మెడికల్ క్యాంపు వారి హాస్పిటల్లోనే ఏర్పాటు చేస్తున్నందువల్ల వెంటనే వైద్య పరీక్షలతో పాటు అది అవసరమైన రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ యుగంధర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది బిగ్ టీవీ చేస్తున్న ఇప్పుడు ఈరోజు మేము 100 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం, ఎలా రెస్పాన్స్ ఉంది మీకు ఇప్పుడు? ఇక్కడ మంచిగా రెస్పాన్స్ ఉందండి. తర్వాత వచ్చి ఈ బిగ్ టీవీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ బిగ్ టీవీ వలన ఈరోజు మనము చాలా మంచి క్యాంప్స్ చేస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ క్యాంప్ నందు 200 వరకు మనకి ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళకి మనము ఈసీజీ, ఎకో, తర్వాత బ్లడ్ టెస్ట్లు, తర్వాత ఇంకా గైనిక్లో స్కానింగ్స్ కానీ, తర్వాత ఏంటి ఎండోస్కోప్స్ కానీ, ఇలాంటివి ఎన్నో కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్న అన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఈ బిగ్ టీవీ తరఫున వచ్చింది మాకు ఇక్కడ అవకాశం కల్పించేందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, ఎలా? నేను డాక్టర్ రెడ్డి భాష, కార్డియాలజిస్ట్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, స్టార్ హార్ట్ సెంటర్ మదనపల్లి. ఇక్కడ యుగంధర్ సార్ గారు హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో వారి సహకారంతో చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటే పేషెంట్కి ఎవరికైనా ఈ కాలంలో ఈ జనరేషన్స్లో అవేర్నెస్ రావాలంటే మెయిన్గా మీడియానే. ఇంకోటి ఏమంటే మీడియా వాళ్ళు ఇచ్చే అవేర్నెస్తోనే చాలామంది పబ్లిక్ విలేజెస్ కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా కానీ అవేర్ అవుతుంటారు. ఒక ఏదన్నా ఈవెంట్ జరిగినా కానీ అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం గుండెపోటు వల్ల మరణాలు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఆ అవేర్నెస్ రావాలి అంటే ఫస్టే అలా గుండెపోటు లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలనే అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మామూలుగా గుండెపోటు వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే లెఫ్ట్ సైడ్లో అంటే ఇటు సైడే నొప్పి రావాలనుకుంటారు. అది అలా రావడం లేదు. ఇప్పుడు చాలా వరకు గుండెపోటుతో వచ్చే పేషెంట్స్ అదర్ దాన్ దిస్ పెయిన్ అంటే ఈరోజు స్క్రీనింగ్లో ఎలా ఎంతమంది? ఈరోజు స్క్రీనింగ్లో దాదాపు ఒక 2-3 వరకు అంటే స్క్రీనింగ్లో బయటపడ్డారు. సో స్క్రీనింగ్ చాలా ప్రాముఖ్యత ఏమంటే మనకు అన్డిటెక్టెడ్ పేషెంట్స్ని ఫాస్ట్గా డయాగ్నోజ్ డయాగ్నోజ్ చేసి వాళ్ళని ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు. సో నేను ఈ మీడియా అంటే బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో నేను చెప్పగలిగేది ఏమంటే ఎవరైనా కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత బొడ్డు పైన ఎలాంటి నొప్పి వచ్చినా, ఈవెన్ బ్యాక్ పెయిన్ వచ్చినా, గొంతులో నొప్పి వచ్చినా, ఛాతీలో నొప్పి వచ్చినా, షోల్డర్ పెయిన్ వచ్చినా, ఈవెన్ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చినా కంపల్సరీ ఈసీజీ తీసుకోండి. ఈసీజీతో చాలా వరకు మనం గుండెపోటు మరణాలను నివారించవచ్చు ఇమ్మీడియట్గా ఫాస్ట్గా యాక్ట్ అవ్వడం వల్ల. ఇలా మరిన్ని క్యాంపులు ఆర్గనైజ్ చేయాలని బిగ్ టీవీ వాళ్ళను కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, క్యాంప్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం? బిగ్ టీవీ ఇప్పటివరకే జిల్లాలో ఈరోజు ఒకేసారి 3 నిర్వహిస్తుంది. దీంతోపాటు ఇప్పటివరకు 13 నిర్వహించాం. ఎలా ఉంటుంది మీ? యాక్చువల్లీ పలమనేరు లాంటి మండల హెడ్ క్వార్టర్స్లో సాయిరామ్ మెడికల్ హాస్పిటల్తో కలిసేసి దాదాపు 200 మంది సాధారణ పేద ప్రజలకు ఒక మెడికల్ క్యాంపును, ముఖ్యంగా పలమనేరులో కార్డియాక్ డాక్టర్ లేరు, అటువంటి కార్డియాక్ డాక్టర్ను, మంచి గైనిక్ను, తర్వాత సర్జన్ను, అంతమందిని తీసుకుని వచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ వితౌట్ ఎనీ 1 రూపీ కూడా లేకుండా ఆల్ బ్లడ్ రిపోర్ట్స్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, ఆల్ మెడికల్ రిపోర్ట్స్ ఉచితంగా ప్రజలకు అందుబాటులో తేవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయము. మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే టైంలో చిత్తూరులో కూడా జరిగింది, అక్కడ కూడా తెలుస్తుంది. మీ క్యాంప్స్ ఇలా ఎన్నో జరగాలని, అన్నిటి కూడా అవసరమైతే మా లోకల్ పోలీస్ కానీ మేము కానీ పూర్తిగా సహకరిస్తామని, ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే దీన్ని అభినందించాలని. థ్యాంక్ యూ. ఏదైతే డిఎస్పీ ప్రభాకర్ గారు మనకు సహకరిస్తామని చెప్తారు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోలీస్ అధికారులు సహకరిస్తున్నారు. అక్కడ ఈ డిఎస్పీ వచ్చారు ఆ శిబిరం దగ్గరికి, ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు, థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులకి మరిన్ని కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాం సార్. ఇది ఈ రకమైన సహకారం చాలా చోట్ల సర్పంచ్లు సహకరిస్తున్నారు, స్థానిక ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. సో ఈ ఆధ్వర్యంలో బేసిక్గా చాలామంది అనుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్స్ అనగానే పీక్కు తింటారు కదా, ఇష్టం వచ్చినట్టు దోసుకుంటారు కదా అనే భావన అందరిలో కూడా ఉంటుంది. కానీ
అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఒప్పించి బిగ్ టీవీ ఈరోజు ఈ శిబిరంలో ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఇది కేవలం ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి పంపించేయడం కాదు, వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. వాళ్ళు భరించలేని ఖర్చులు మోయలేని అలాంటి సర్జరీలు కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేయించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఏదో తూతూ మంత్రంగా టెంట్ వేసి టాబ్లెట్ ఇచ్చి పంపించేసే రకం కాదు. దీన్ని కంటిన్యూ చేస్తాం, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాబాద్ లాంటి చోట ఒక క్యాంపు నిర్వహించినప్పుడు అక్కడ 350 మంది పేషెంట్లు ఆ రోజు వచ్చి చెక్ చేయిస్తే అందులో 300 మందికి పైగా షుగర్ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అంటే ఆ గ్రామంలో మెజారిటీ పీపుల్ అంతా కూడా ఆ రోజు టెస్టుల కోసం వచ్చారు ఈ క్యాంపు దగ్గరికి. 300 మందికి పైగా షుగర్ బయటపడింది. సో ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము పంపించబోతున్నాం. పంపించడం ద్వారా ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, 300 మందికి పైగా షుగర్ ఎందుకు ఒక గ్రామంలోనే బయటపడింది, ఇలాంటి ఎన్నో అంశాలు బయటకు వస్తున్నాయి. వీటిని మేము ఆయా ప్రభుత్వాలకు పంపించదలుచుకున్నాం. అలా పంపిస్తే ఏంటంటే ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకుని అక్కడ ఏమైనా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఎందుకు ఇక్కడ షుగర్ ఇంతమందికి రావడానికి కారణం ఏంటి, దీనికి ఏమైనా చేయగలమా అనేది ఆయా ప్రభుత్వాలు చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ మెడికల్ క్యాంపుల ద్వారా ఇలాంటి అనేక అంశాలు బయటకు వస్తూ